నమస్కారం. వేదముద్ర న్యూమరాలజీకి స్వాగతం. ఇవాళ మనము సినమన్ స్టిక్‌తో మనం మనీని ఎట్లా అట్రాక్ట్ చేయాలి అనేది చెప్తాం. మనీ మెథడ్స్‌లో భాగంగా సుగంధ ద్రవ్యాలు ఎలా మనకి ఉపయోగపడతాయి అనేది అన్నీ తెలుసుకుంటూ ఉన్నాం. అయితే సినమన్, దాల్చిన చెక్క చాలా ఇంపార్టెంట్. అంటే మీరు సుగంధ ద్రవ్యాలు చూస్తే కనుక ఏదైనా కూడా చాలా దేనికి దానికి ఫ్లేవర్‌గా ఉంటుందనమాట. చాలా ఘాటు అనేవి ఉంటూ ఉంటాయి ప్రతి దాంట్లోనూ. మీరు లవంగం తీసుకోవచ్చు, లేకపోతే అల్లం తీసుకోవచ్చు, దాల్చిన చెక్క తీసుకోవచ్చు, ఇలాచీ తీసుకోవచ్చు. ఏవైనా కూడా వీనస్ శుక్రుడు పరిపాలిస్తాడనమాట ఈ సుగంధ ద్రవ్యాలన్నిటిని కూడా. కాబట్టి వీటన్నిటికి కూడా మనీ అట్రాక్ట్ చేసే లక్షణం ఉంది అని ఖచ్చితంగా చెప్పాలి. అయితే సినమన్‌కి మాత్రం నెగటివిటీని దూరం చేసేది కూడా శక్తి కూడా ఉందన్నమాట. కాబట్టి దాల్చిన చెక్క అనేది మన జీవితంలో ఒక భాగం చేసుకోవాలి అన్నిట్లోనూ ఉపయోగించి అని చెప్పి గట్టిగా చెప్తాను నేను. అయితే సినమన్ స్టిక్ ని మన జీవితంలో ఎలా భాగం చేసుకోవాలి అనుకుంటే గనక దాల్చిన చెక్క చక్కగా పైప్ రూపంలో దొరుకుతుంది. ఇప్పుడు చాలా హెల్త్ కాన్షియస్నెస్ అందరికీ కూడా చక్కగా పెరిగింది. డ్రై ఫ్రూట్స్ స్పెషల్ గా ఒక మంచి మంచి షాప్స్ ఉంటున్నాయి అన్నమాట. అవన్నీ కూడా దొరుకుతున్నాయి. కాబట్టి వాళ్ళ దగ్గర మీరు చూడండి, దాల్చిన చెక్క పైప్ లాంటిది దొరుకుతుంది. అది ఒక్కటి తెచ్చుకున్నా పర్వాలేదు. అది తీసుకొచ్చుకొని మీరు ఏం చేస్తారంటే ఐఎమ్ అ మనీ మ్యాగ్నెట్ అని చెప్పి రాసేసి ఆ దాల్చిన చెక్క పైప్ లో దూర్చేసి మీరు మీ మనీ బ్యాగ్ లో పెట్టుకోండి. అలాగే ఎప్పుడైనా కూడా మీకు అంటే మనీ మంత్ స్టార్టింగ్ ఉంటుంది చూసారా, ఇంకా జీతం పడిన తర్వాత మనకి స్టార్ట్ అంటే ఇప్పుడు సెప్టెంబర్ అయిపోయింది అనుకోండి ఫస్ట్ కి, ఇప్పుడు మళ్ళీ వచ్చేది అక్టోబర్ ఫస్ట్ వస్తుంది కదా. అప్పుడు మీరు ఏం చేస్తారంటే అక్టోబర్ ఫస్ట్ కి కొద్దిగా కొంచెం దాల్చిన చెక్క పౌడర్ తీసుకొని మన మనీ పర్స్ లో చల్లడము. అలాగనే మన ఇంటి గుమ్మం బయటికి వెళ్ళిపోయి కొంచెం ఇట్లా తీసుకొని ఉఫ్ అని మన సింహద్వారం దగ్గర ఊదడం అనేది కూడా చాలా మంచిది. అయితే ప్రకృతి ఇచ్చిన వనరులని, ప్రకృతి ఇచ్చిన ఏవైనా కూడా మనం చక్కగా యూజ్ చేసుకొని అవి నమ్మకంతో యూజ్ చేస్తే మంచి రిజల్ట్స్ ఇస్తాయి అని చెప్పి ఖచ్చితంగా చెప్పొచ్చు. అలాగే మీరు ఇంట్లో నెగటివిటీని ఎలా దూరం చేస్తారు? కొంచెం దాల్చిన చెక్క పౌడర్ పైన కొద్దిగా కర్పూరం పౌడర్ లాగా చేసేసి వేసేసి వెలిగించారనుకోండి, ఒక చిన్న ప్రమిదలో పెట్టుకొని, ఇది కూడా మనకి చక్కగా ఇంట్లో నెగటివిటీని ఎట్లా దూరం చేయాలి అని అంటే గనక కర్పూరం వెలిగించేసి దానిలో కొంచెం దాల్చిన చెక్క పౌడర్ వేయచ్చు, లేదా దాల్చిన చెక్క పౌడర్ పైన కర్పూరం పొడి వేసేసి ఒక ప్రమిదలో అది వెలిగించేస్తే గనక నెగటివిటీ అంతా కూడా వెళ్ళిపోతుంది. ఎక్కడైనా మీరు రెమెడీస్ చదివితే గనక ఇంట్లో మీకు మంచి ఎనర్జీ ఉండాలి, అలాగే పాజిటివ్ ఎనర్జీ ఉండాలి అంటే గనక ఈ దాల్చిన చెక్క ఉపయోగం అనేది తప్పకుండా ఉండాలి అని చెప్పి చెప్తారనమాట. మీరు మేనిఫెస్టేషన్ బుక్స్ చదువుతుంటే కూడా మీకు ఎలా వర్కౌట్ అవ్వాలి, మేనిఫెస్టేషన్ ఎట్లా జరగాలి, మనము దీన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి, మన జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి, మన కోరికలు ఎలా నిర్మాణించుకోవాలి అంటే గనక ఈ సుగంధ ద్రవ్యాలని యూజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగనే మీ చేతుల్లో మనీ రావాలి అంటే గనక కొంచెం దాల్చిన చెక్క పౌడర్ వేసేసుకొని ఇలా కొంచెం వాటర్ తీసుకొని ఇలా నలిపేసేసి చేతులు కడిగేసుకోండి. అప్పుడు కూడా మనీ అట్రాక్ట్ అవుతుంది అనమాట. చాలా మంది క్వశ్చన్ చేస్తారు నన్ను, ఇలాంటివన్నీ ఎలా పనిచేస్తాయండి అని చెప్పి చెప్తూ ఉంటారు అనమాట. కానీ మీరు చూస్తే గనక మన ఇంట్లో కిచెన్ ఉంటుంది కదా, అంటే వంటిల్లే మన ధాన్యాగారము అని చెప్పొచ్చు. అమ్మవారికి చూసారా, ధాన్య లక్ష్మి అని కూడా అమ్మవారికి పేరు. కాబట్టి ధాన్యలక్ష్మి అంటే ఏంటి? ప్రతి దాంట్లోనూ అమ్మవారు ఉందనే అర్థం మనకి. చివరికి వినాయకుడికి సమర్పించే గడ్డి కూడా మనకి ధనాన్ని ఇప్పిస్తుంది, ఆయన అనుగ్రహం ఇచ్చి అని చెప్పి ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. సంకటాలన్నీ కూడా దూరం చేస్తుంది ఆ గడ్డి అని కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే మీరు చూస్తే ఎక్కడైనా కూడా మనం ప్రకృతిని ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాం పూజలో. అంటే కొబ్బరికాయని కొట్టడం కానివ్వండి, పండ్లు ఫలాలు సమర్పించడం కానివ్వండి, లేకపోతే పువ్వులు పెట్టడం కానివ్వండి, మొత్తం ప్రకృతితోనే మమేకమై ఉంది మన సనాతన ధర్మం. కాబట్టి మన వంటింట్లో ఉన్న ధాన్యంతో
అమ్మవారిని, అమ్మ మా జీవితంలో చక్కగా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా, మనీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏవి లేకుండా, ఈ నెగెటివ్ ఎనర్జీ ప్రాబ్లమ్స్ ఏవి లేకుండా మమ్మల్ని కాపాడమ్మా అని చెప్పి తప్పకుండా మన ధాన్యాగారంలో ఉన్న లక్ష్మీదేవిని తప్పకుండా మనం ఆహ్వానించవచ్చు. ఆవిడ అనుగ్రహం కోసం మనం ఇవన్నీ చేయొచ్చు. ఆవిడ అనుగ్రహం తప్పకుండా పొందొచ్చు అనమాట. కాబట్టి మీరు ఎవ్వరైనా కూడా ఈ ఇంట్లో గనుక దాల్చిన చెక్క పెట్టుకోవడం అలవాట్లేదు అంటే ఈ మధ్య అయితే అందరూ అవన్నీ వాడడం అనేది అలవాటయింది అనుకోండి. ఒకవేళ మీకేమన్నా కనుక అలాంటి అలవాటు లేదు అంటే గనక విడివిడిగా తెచ్చుకునే అలవాటు లేదు. జనరల్‌గా మనం ఏం చేస్తాం బిర్యానీ పౌడర్ తెచ్చుకొని పెట్టుకుంటుంటాం. కానీ మీరు తప్పకుండా విడివిడిగా తీసుకొనొచ్చుకోండి. మీకు నేను అవన్నీ కూడా ఏ అమౌంట్‌లో ఉండాలి ఒక డబ్బాలో అనేది తప్పకుండా నేను చెప్తాను. అంటే బిర్యానీలో మనం ఉపయోగించే స్టార్ అనైస్ కానివ్వండి, లేకపోతే హ్మ్. ఇంకా చాలా సుగంధ ద్రవ్యాలుంటాయి గదా! లవంగాలు గానివ్వండి, ఇలాచీలు గానివ్వండి, ఇవన్నీ కూడా లెక్క ప్రకారంగా ఎన్నెన్నైతే మనం పెట్టాలో ఒక డబ్బాలో పెట్టుకుంటే గనక అది కూడా మనకి మనీ అట్రాక్షన్ బాక్స్ అవుతుంది. మనీ అట్రాక్షన్ జార్ అవుతుంది. కాబట్టి అవన్నీ గూడా నేను తప్పకుండా జెప్తాను. నెక్స్ట్ ఎపిసోడ్‌లో మీరెవరికైనా డబ్బులిచ్చేస్తే గనక, ఆ డబ్బుల్ని మీరు ఎలా తీసుకోవాలి అనేది కూడా నెక్స్ట్ ఎపిసోడ్‌లో చెప్తాను. మర్చిపోయాను. సినిమాన మీకెవరైనా డబ్బులివ్వాలి అంటే కూడా తప్పకుండా మీకు ఆ డబ్బులు రిటర్న్ ఇచ్చేటట్టుగా చూస్తుందనమాట. ఒక్కసారి నేనేం చేశాను నాకు అనిపించిందంటే నాకొకళ్ళు డబ్బులివ్వాలి. అమౌంట్ ఇవ్వాలనమాట. అంటే 5 సంఖ్యలో ఇవ్వాలనుకోండి. 5 సంఖ్య ఉంది. అప్పుడు నేనేం చేశాను 5 సంఖ్య ఏంటంటే 50,000 గావచ్చు, 5,000 గావచ్చు, 5,00,000 కావచ్చు ఇట్లా అనమాట. 5 సంఖ్య ఉంది. వాళ్ళ దగ్గర నుంచి నాకు రావాలి. అప్పుడు నేనేం చేశాను అనంటే, మా ఇంట్లో ఉన్న దాల్చిన చెక్క ఉంటాయి గదా! పేర్లుంటాయి గదా! మనకిట్లా. అవి ఇట్లా 5 లెక్కబెట్టి తీసుకొని, వాళ్ళు తప్పకుండా నాకు రిటర్న్ ఇవ్వాలి అని చెప్పి, నేను బల్ల మీద పెట్టాననమాట. పెట్టి మా వారికి చెప్పాను. ఏవండీ తప్పకుండా వాళ్ళు అమౌంట్ మనకి రిటర్న్ జేయాలని జెప్పి నేను దండం పెట్టుకొని ఇవి ఇక్కడ పెడుతున్నాను. మీరు గూడా రోజు ఆ ప్లేట్‌లో జూసి వాటిని చూసి దండం పెట్టుకోండి. తప్పకుండా అవి రిటర్న్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం యూనివర్స్‌కి ఇచ్చేద్దాము అని చెప్పి నేను చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళు రిటర్న్ చేశారండి. నా నమ్మకం వమ్ము కాలేదు. సినమన్ రిటర్న్ తీసుకొచ్చింది అమౌంట్. అయితే మీరేం ప్రయత్నం చేయలేదంటే, నేను గట్టి ప్రయత్నం చేశాను. ఎప్పుడు ఇస్తాం శ్రవంతి అనేవాళ్ళు ఈ ప్రక్రియ చేసిన తర్వాత వితిన్ 1 మంత్‌లో నాకు రిటర్న్ చేశారు వాళ్ళు. కాబట్టి మీరు తప్పకుండా ఈ సినమన్ అలా గూడా యూజ్ చేసుకోవచ్చనమాట. అయితే మీకిచ్చేసిన తర్వాత ఏం చేయాలి అనంటే ఎక్కడన్నా మన ఇంట్లోనే కుండీలో ఆ దాల్చిన చెక్కలు పెట్టడం కానివ్వండి, లేదు అంటే కాల్చేసి యాషెస్ ఏవైతే ఉంటాయో, బూడిద ఏవైతే ఉంటుందో వాటర్‌లో కలిపేసి చెట్లకు పోయడం కానివ్వండి, లేకపోతే ఇలా ఊదేసి యూనివర్స్‌కి పంపించడం కానివ్వండి. అలా మనం చేయొచ్చనమాట మీ వర్క్ అయిపోయిన తర్వాత. అయితే ఇప్పుడు మనము ఇందులో ఇది సినమన్ స్టిక్‌లో ఐయామ్ ఎ మనీ మ్యాగ్నెట్ అని చెప్పి రాసుంచాం గదా! అది పర్స్‌లో ఎన్నాళ్ళు పెట్టుకోవాలండి అని చాలా మంది అడుగుతారు. అది అలానే ఉండనివ్వండి. మీరు చూస్తే సినమన్ స్టిక్ అస్సలు పాడవదండి తెలుసా? అంటే దానికి ఎంత లైఫ్ ఉందో మీరు చూడండి. అసలు వాసన అనేది పోదు. అలాగే ఎప్పటికి కూడా పాడవదు. బూజు పట్టడం గానివ్వండి అట్లాంటివి ఏమి ఉండవన్నమాట. ఎంత పాజిటివ్ ఎనర్జీ ఉంటే అట్లా ఉంటాయండి సుగంధ ద్రవ్యాలు. మీరు చూస్తే అవునా కాదా? కాబట్టి తప్పకుండా మీరు ఈ సినమన్ స్టిక్‌ని తప్పకుండా వాడండి. మీ అసలు యాక్చువల్‌గా బిజినెస్ చేస్తున్న వాళ్ళైతే గనక షాప్స్‌లో అస్సలు మీకు అంటే కొంచెం దిష్టి తగులుతూ ఉంటుంది గదా! మీకు షాప్ బాగా రన్ అవుతుంది గదా! అట్లా దిష్టి తగులుతూ ఉంటుంది గదా! అలాంటి దిష్టి గూడా ఈ సినమన్ స్టిక్ తీసేస్తుందనమాట. మీరు షాప్స్ ఓపెన్ చేసినప్పుడు చిన్న సినమన్ పౌడర్ వేసుకొని కొంచెమని ఊదేసేసి లోపలికి వెళ్ళడం అనమాట. అలా చేస్తూ ఉంటే గూడా దృష్టి దోషము అనేది పోతుంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇంత మహిమాన్వితమైన సినమన్ స్టిక్‌ని తప్పకుండా మీ బ్యాగ్‌లో పెట్టుకోండి. మీ మనీ వాలెట్స్‌కి ఆ పౌడర్ కొంచెం ఇట్లా అద్దుతూ ఉండండి. అట్లాగే మీకేదైనా కోరిక ఉంటే గూడా, ఆ కోరిక రాసేసి కొంచెం సినమన్ పౌడర్ స్ప్రింకిల్ చేస్తే గూడా ఆ పనవుతుంది. మీరెవరికన్నా డబ్బులివ్వాలి అంటే గనక మీరెవరికన్నా అప్పివ్వాలి. ఇందాక నేను చెప్పాను గదా!
మీకెవరన్నా రిటర్న్ ఇవ్వాలి అని అంటే సినిమన్ స్టిక్స్ పక్కకు పెట్టుకోండి అని చెప్పాను కదా. మీరు ఎవరికైనా డబ్బులు ఇవ్వాలనుకోండి, అప్పు తీర్చాలనుకుంటున్నారు. ఆ అప్పు ఎలా తీర్చాలి? మీరు దాస్తున్నారు అమౌంట్, నెమ్మదిగా తీర్చాలి అని అనుకుంటున్నారు. ఒక పేపర్ మీద నేను వాళ్ళకి అప్పు తీర్చేశాను, నాకు చాలా సంతోషంగా ఉంది, ఐ రిసీవ్డ్ 50,000 50,000 అప్పున్నారు మీరు. వాళ్ళకి అప్పు తీర్చేశాను అని చెప్పి రాసుకోండి. ఐ రిసీవ్డ్ 50,000 అండ్ ఐ క్లియర్డ్ మై లోన్, లేకపోతే ఐ రిసీవ్డ్ 50,000 ఐ క్లియర్డ్ మై డెప్ట్ అని చెప్పేసి దాంట్లో ఇప్పుడు 50,000 కదా, ఒక 5 చిన్న చిన్న సినమన్ స్టిక్స్ దానిలో దాని పైన పెట్టేసేసి మీరు డ్రాలో పెట్టేసేయండి. తప్పకుండా మీరు వాళ్ళకి అప్పు తీర్చేస్తారు గ్యారంటీగా. కావాలి అంటే వాళ్ళ పేరు కూడా రాయొచ్చు. ఫర్ సపోజ్ నా పేరు అనుకోండి, ఐ క్లియర్డ్ 50,000 హ్యాండ్ లోన్ టు హ్యాండ్ లోన్, ఐ హావ్ ఆల్రెడీ గివెన్ అమౌంట్ టు శ్రవంతి అని చెప్పి రాయండి. లేదంటే హాయిగా ప్రశాంతంగా తెలుగు వచ్చింది అనుకోండి, నాకు 50,000 నగదు అందింది, నేను శ్రవంతి అప్పు తీర్చేస్తాను, నాకు చాలా సంతోషంగా ఉంది, యూనివర్స్ నాకు చాలా హెల్ప్ చేసింది, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్ అని రాసేసి దాని మీద ఒక 5 సినమన్ స్టిక్స్ పెట్టేసేసి మీరు డ్రాలో పెట్టేసేయండి. తప్పకుండా ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ అప్పు తీరిపోతుంది అనమాట. కాబట్టి మనీకి సంబంధించిన దాంట్లో మాత్రం ఈ సినమన్ స్టిక్, ఈ దాల్చిన చెక్క మనకి చాలా హెల్ప్ చేస్తుంది. అయితే మీరు వంటింట్లో పెట్టుకునేటప్పుడు ఈ సినమన్ స్టిక్ ని ఎలా పెట్టాలి, ఎక్కడ పెట్టాలి? తప్పకుండా గాజు జార్ని యూజ్ చేయండి. మనం జనరల్ గా ఏం చేస్తామంటే ప్లాస్టిక్ దాంట్లో పెడుతూ ఉంటాము. కాకపోతే ఈ సుగంధ ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా గాజు దాంట్లో పెట్టుకుంటే చాలా బాగా కలిసి వస్తుంది. లేదు అంటే మీకు ఎవరైనా పెద్దవాళ్ళు ఇచ్చున్నారనుకోండి, స్టీల్ డబ్బాలు అవి పెద్దవాళ్ళు ఇచ్చినవి ఉంటాయి. నాకు మా అమ్మ ఇచ్చింది ఒక డబ్బా ఉందన్నమాట. మా అమ్మది చాలా ఇష్టంగా కొంది ఆ డబ్బా. మేము షాప్కి వెళ్ళినప్పుడు చాలా ఇష్టంగా కొంది మా అమ్మ. చాలా బాగున్నాయి అని చెప్పి తీసుకుందనమాట. నాకెందుకనో అందులో పెట్టుకుంటే బాగుంటుంది అని నా మనసుకు అనిపించింది. నేను ఆ డబ్బాలో పెట్టుకొని పెట్టాననమాట వంటింట్లో. ఎందుకంటే మనం ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చి దాన్ని కేర్ఫుల్ గా ఉంచుతామో అంత బాగా మనకి రిజల్ట్ ఇస్తుంది సినమన్ స్టిక్. కాబట్టి మీరు అందరూ కూడా తప్పకుండా ఈ సినమన్ స్టిక్ గురించి తెలుసుకోండి. అలాగే వాడి చూడండి. మీకు వాడిన తర్వాత మీకు ఎలా ఉంది అసలు అనేది కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని మనీ మెథడ్స్ తో మీ ముందు ఉంటాను. అప్పటిదాకా ఉంటాను. మీ శ్రవంతి.